ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట చికెన్ టమాటో కర్రీ. బ్యాచులర్స్ ఈజీగా సింపుల్గా 2 నిమిషాలలో చేసుకునే ఈ చికెన్ కర్రీ మరి మనం కూడా ఈజీగా ప్రిపేర్ చేసేద్దామా? సో చికెన్ టమాటో కర్రీకి నేనైతే ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను పెద్ద సైజులోవి. అలాగే 3 టమాటోస్ కట్ చేసి పెట్టాను. ఇంకా చికెన్ కూడా నీట్గా శుభ్రం చేశాను. సో ఒక స్ట్రైనర్లో అయితే వేసి పెట్టాను నీళ్ళంతా ఇగ్గడానికి. ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను. ఆయిల్లో ఒక 2 మిరపకాయలు చీర్చి ఇట్లా చీరికలు అయితే వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసేసి కొద్దిగా అవి మగ్గాలి కాబట్టి మూత పెట్టేసి అయితే ఇలా మగ్గిచ్చేసాను. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత ఉంచాలన్నమాట. ఎందుకంటే ఇలా బ్రౌన్ కలర్ ఉంచితే మన చికెన్ వచ్చేసి మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇందులో ఒక చిన్న టీ స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లిగడ్డ పచ్చిగా అంటే కచ్చపచ్చగా దంచి వేసేసాను. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు వచ్చేసి మనము కడిగి పెట్టుకున్న చికెన్. సో ఈ చికెన్ వచ్చేసి మంచిగా స్కిన్లెస్ది 1/2 kg ఉన్న చికెన్ అనమాట. సో వీటినంతా మంచిగా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు మనము ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. సో బ్యాచులర్స్ అయితే ఈజీగా సింపుల్గా ఇలా చేసుకుంటారు కదా, ఎక్కువ మసాలాస్ లేకుండా, ఎక్కువ ఎలాంటి స్పైసెస్ అంటే గరం మసాలాలు పౌడర్లు కానీ లేకుంటే సాయి జీరా, చెక్క, పట్ట, లవంగాలు ఇలాంటివి ఏం లేకుండా సింపుల్గా ఫటాఫట్ ఈ చికెన్ టమాటో కర్రీ బ్యాచులర్సే కాదు ఎవరైనా సింపుల్గా చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనకి ఎక్కువ గరం మసాలాలు తినాలనిపించదు, సింపుల్గా టమాటో ఫ్లేవర్లో తినాలనిపిస్తే ఇలా చేసుకోవచ్చు అనమాట. సో చికెన్ కాస్త మగ్గింది, ఒక్క 5 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. చికెన్ మంచిగా మగ్గింది, పసుపుది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 3 టమాటోస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. సో టమాటోస్ ఫ్లేవర్లో మంచిగా ఉంటుందన్నమాట, కొంచెం పుల్లగా మంచిగా చికెన్ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఒకసారి ఇలా టమాటోస్ యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ టమాటోస్ని కూడా మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. వాటర్ ఏమీ వేయొద్దు ఇప్పుడే. సో ఇప్పుడు వచ్చేసి మంచిగా టమాటోస్ మగ్గిన తర్వాత నేను ఒక చిన్న కప్ అయితే వాటర్ అయితే వేసాను, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఇది సెమీ గ్రేవీగా చేసినాను, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండకుండా. సో టమాటో ఫ్లేవర్ మంచిగా రావాలి అంటే ఇలా కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ ఎందుకు అంటే చికెన్ మంచిగా ఉడకడానికి, అంతే. ఒక 2 స్పూన్స్ కారం వేసాను, ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. మన టేస్ట్కి తగ్గట్టు మనము ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట, మంచిగా ఉడికించుకోవాలి. ఈ చికెన్ వచ్చేసి ఉప్పు కారం అంతా ముక్కకు పట్టేలాగా. సో ఒక్క 2 మినిట్స్ అలా ఉడికించితే మంచిగా చికెన్కి ఉప్పు కారం మంచిగా పట్టేస్తుంది. చికెన్కి మంచిగా పీసెస్ కూడా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 స్పూన్ నేను ఇక్కడ ధనియాల పౌడర్ యాడ్ చేశాను. సో మంచిగా ధనియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి గరం మసాలా, జనరల్గా మనం బయట నుంచి తీసుకొస్తుంటాం కదా, ఎవరెస్ట్ గరం మసాలా యూస్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ. ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసి మనం డిష్ అవుట్ చేసుకోవడమే అనమాట. ఒక్కసారి అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో సింపుల్గా 20 మినిట్స్లో అయిపోయి ఈ చికెన్ టమాటో కర్రీ సెమీ గ్రేవీ అనమాట. మరీ ఫ్రైలా కాదు, మరీ గ్రేవీనెస్ అవసరమే లేదు. సో ఇలా కూడా మనం చపాతీస్ అన్నంతో ఈజీగా తినేయచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్ని వెంటనే వచ్చేస్తాయి. సరికొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.